మొదటిగా నియోజకవర్గాల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉందండి. రైట్. అయితే పెంచేది ఏ విధంగా పెంచుతారు? నార్త్ ఇండియాకు అనుకూలంగా పెంచుతారా, లేదా నార్త్ ఇండియాలో ఆధిపత్యం ఉన్న బీజేపీ లాంటి పార్టీలకు అనుకూలంగా పెంచుతారా, లేదా సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా పెంచుతారా అనేదే ప్రధానమైన సమస్య. పెంచడానికి మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను, పెంచి తీరాల్సిందే. అయితే పెంచడం వల్ల సామాన్య ప్రజలకు లాభమా నష్టమా అంటే దమ్మిడి లాభం వేస్తారు సామాన్య ప్రజలు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన పరిస్థితి ప్రకారం వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం పెంచాల్సిన అవసరం ఉంది, సామాన్య ప్రజలకు ఉపయోగం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ నాయకుల యొక్క కమర్షియల్ వ్యవహార శైలి దృష్టిలో పెట్టుకుంటే సామాన్య ప్రజలకు వచ్చే సమస్య ఏమీ లేదు సార్. 1 లక్ష 10 లక్షలకి జనాభాకి ఎంపీ అయినా, కోటికి జనాభాకైనా ఆ ఎంపీ ప్రజలకు చేస్తున్నది 0. అలాగని పెంచకుండా పోలేం కదండి. 2 కోట్లకు ఒక ఎంపీ ఉంచలేం కదా. ఇప్పుడు బయట అక్షర్ సచ్ గారు బయట ఒక నానుడు వస్తుంది, ఇది నార్త్ కి సౌత్ కి మధ్య ఒక రాజకీయ రగడకి కారణం కాబోతున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎట్లాగంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు జనాభా ప్రాతిపదిక పెంచితే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇందాక రామ్మోహన్ గారు కొంతవరకు చెప్పారు, చాలా వరకు చెప్పారు. సౌత్ ఇండియాలో జనాభా కంట్రోల్ ఎక్కువగా పాటించారు, జనాభా తక్కువ పెరిగింది నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. మీరు పెరిగిన జనాభాను ఆదర్శంగా తీసుకుని పెంచితే ఇప్పుడు 400 సీట్లు 450 సీట్లు పెరిగితే అందులో 300 సీట్లు సుమారు నార్త్ ఇండియాకి పోతాయి, సౌత్ ఇండియాకి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు ఒక 50 సీట్లు పెరిగితే మాత్రం నార్త్ ఇండియా డామినేషన్. ఇప్పటికే నార్త్ ఇండియా తప్పి నార్త్ ఇండియా పిఎంలో నార్త్ ఇండియా పాలసీ ఇప్పుడు ట్రైన్ చూడండి ఎన్ని వేసినా వెస్ట్ బెంగాల్ చుట్టూనే తిరుగుతాయి, వెస్ట్ బెంగాల్ చుట్టూనే తిరుగుతాయి. ఏది ఉత్తరప్రదేశ్ అట్ల చుట్టూ తిరిగితే తప్ప సౌత్ ఇండియాకి 1-2 ట్రైన్లు వస్తాయి. బీజేపీ వచ్చిన తర్వాత ఇది వందే భారత్ తప్పించి ట్రైన్లు వచ్చినట్టే లేవు. ఇప్పుడు 800 మంది 850 మంది 880 మంది ఎంపీల్లో ఒక 600 మంది నార్త్ ఇండియాకి పోతే ఇంకా సౌత్ ఇండియాని ఎవరు పట్టించుకుంటారండి? సౌత్ ఇండియాలో ఒక 50 మంది ఏ పార్టీకి వస్తే మాత్రం సౌత్ ఇండియా గురించి ఎవరు పాలసీలు రచిస్తారో, పాలసీలు రచించమని ఎవరు అడుగుతారు? సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించే ఎంపీ లేరండి. ప్రస్తుతం ఎంపీలు ఎవరు ప్రశ్నించరు అనుకోండి, 1-10 అడిగేవాళ్ళు లేరు. తమ వ్యక్తిగత కాంట్రాక్టుల గురించి రాజకీయ పార్టీలకి జీవ్ హుజూర్ అనే ఎంపీలు ఉన్నంతసేపు సౌత్ ఇండియా నుంచి 1 ఉన్నా ఒకటే 100 మంది ఉన్నా ఒకటే, అది వేరే విషయం. అయితే ఇయ్యాలి కాకపోతే రేపైనా సమాన ప్రాధాన్యత. ఇప్పుడు యూపీలో 10 పెరిగితే ఏపీలో కూడా 10 పెరిగేటట్టు ఉండాలి తప్పించి ఒకటి అటు ఇటులో లేదు. యూపీలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి యూపీలో 100 పెంచుతాము, ప్రస్తుతం 80 ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకొక 40 పెంచుతాము, ఏపీలో 5 పెంచుతాము అంటే అది తీరని అన్యాయం జరుగుతుందండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్లు అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ విధానం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేదా ఈ పునర్విభజన జరిగిన ఎలా ఉండేదంటే అండి, సపోజ్ రాజోల్ నుంచి కాపు నాయకుడు మంగిని గంగిని 70 కోసం రాజోల్ని ఎస్సీ రిజర్వ్ చేసి, అలాగే సంగీత వెంకటరెడ్డి గారికి సంబంధించిన ఆలమూరు నియోజకవర్గాన్ని ఆయన 77 కోసం ఆలమూరు నియోజకవర్గాన్ని తీసేసి ఒక ముక్కను అందులో కలిపేసి కొత్తపేటలో కలిపేసి ఒక పక్కన ఇటు పక్కన ఏది కాకినాడ వాటిల్లో కలిపేసి ఇటువంటి రాజకీయ ఏది స్వలాభాల కోసం నియోజకవర్గాలను విభజించడం, పునర్విభజించడం, లేదా ఒక కొన్ని కులాన్ని దెబ్బేయడం కోసం రిజర్వేషన్ సృష్టించడం అనేది ఈ జాతి ప్రయోజనాలు చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే తీరని నష్టం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎస్టీ ఉండరండి, అక్కడ ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్ పెడితే ఎస్టీలు ఎక్కడికి తీసుకొచ్చి పెడతారో. మరో పాయింట్, వీళ్ళు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ కానీ చూస్తే ఈ ఉత్తరాంధ్రలోని కోస్తాంధ్ర విజయవాడ గుంటూరు వరకు ఉన్న రిజర్వేషన్ లో మీకు రాయలసీమలో కనిపించవు. ఆ వివక్షత పోవాలంట. ఇప్పుడు ఫ్యూచర్లో అక్షర్ సచ్ గారు ఫ్యూచర్లో 409 ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సి వస్తే ప్రాంతీయ పార్టీకి చక్రం తిప్పే యోచన పోతుంది, అవకాశం పోతుంది అనే ఒక ఆరోపణ ఉంది, వాస్తవం ఉందంటారా? సార్ అది సెకండ్ పాయింట్ అండి. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఖచ్చితంగా అసలు నార్త్ ఇండియా డామినేషన్ ఉండేటప్పుడు సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీ ఉంటేటి, జాతీయ పార్టీ ఉంటేటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటిది ప్రశ్నిస్తాదంటే కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లింస్ రిలేటెడ్ క్రిస్టియన్స్ రిలేటెడ్ ఆలోచించడం కానీ దేశం గురించి కానీ దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నట్టు నాకు కనిపించటంలా.
ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ బీజేపీని తప్పు చేస్తానని అంటలే, ఒక చట్టాలు చేసే వాళ్ళ చేతుల మీద ఇంక ప్రెజర్ తీసుకొస్తే అలా కాదు. ఇక మీరు జనాభా ప్రాతిపదికన తీసుకొచ్చి ఈ నష్టం జరుగుతుంది, దీనికి ఒక వయా మీడియా పాలసీని తీసుకొచ్చాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నదో అదే ఫార్ములా అదే పోరాటం మీద పెరగాలి అని ఒత్తిడి తీసుకురావాలి. రెండోది రిజర్వేషన్ లో కొన్ని కులాన్ని, సపోజ్ కాపు సామాజిక వర్గం ఉన్న చోట రిజర్వేషన్ తీసుకొచ్చి కాపులకి దళితులకి పెట్టి, అలాగే బీసీలు ఉన్న చోట ఎస్సీలు తీసుకొచ్చి ఎస్సీలు ఉన్న బీసీలు తీసుకొచ్చి రిజర్వేషన్ పెట్టి, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఉన్న చోట రిజర్వేషన్ లేకుండా ఉంచడం వల్ల కొన్ని కులాల్లో అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఎస్సీకి 126, ఎస్టీకి 70 పైన పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి లక్ష్మణ్ గారు ఒక మాట, ఎందుకంటే కొంచెం పరిష్కార మార్గాలు సూచించాలి. ఇస్తాను రామోహన్ గారు ఇస్తాను. ఒక్క నిమిషం ఇస్తా. ఎస్ చెప్పండి. సార్ నేను చెప్పేది నియోజకవర్గాలు విభజనని నేను ఆహ్వానిస్తున్నాను, పెంచడాన్ని ఆహ్వానిస్తున్నాను. అది మీరు 800 400 పెంచుతారా, 600 పెంచుతారా, పెంచండి, తప్పులే. చట్ట ప్రకారంగా ఆహ్వానిస్తున్నాం కానీ ప్రజలకి మీరు 8 పెంచినా 800 పెంచినా దమ్మిడి ఉపయోగం లేదు. ప్రజల ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి ఖర్చులు పెరగడం తప్పించి, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం తప్పించి ప్రజలకు దమ్మిడి ఉపయోగం లేదు. రైట్. అయితే పెరిగింది సౌత్ ఇండియాకి నష్టం లేకుండా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చేటట్టు అన్ని రాష్ట్రాలకి తమ బలం పెంచుకునేటట్టు ఉండాలి. కానీ నార్త్ ఇండియాని పెంచుకుని నార్త్ ఇండియాలో వచ్చిన సీట్లను బట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకుంటామనే విధంగా పెంచితే మాత్రం ప్రభుత్వం రేపు పొద్దున భవిష్యత్తులో అది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాలు పోయిన తర్వాత కావచ్చు, ఖచ్చితంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం విడిపోయే పరిస్థితులు వస్తాయని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. మీరు విభజన చేసేటప్పుడు పొద్దున అసెంబ్లీ నియోజకవర్గాలు చేసేటప్పుడు ఈ కులం ఇక్కడ ఉంది కాబట్టి ఈ మండలాన్ని తీసుకొచ్చి అందులో వేసేయండి, ఆ కులం అక్కడ ఉంది కాబట్టి ఆ మండలం ఇక్కడ తీసుకొచ్చండి, ఇల్లు ఈ తాలూకా మన కులానికి సంబంధించింది కాదు, మన పాలక వర్గానికి కాదు, దీనికి ఎస్సీని చేసేయండి, బీసీని చేసేయండి అంటే మాత్రం ఈ అన్రెస్ట్ పెరుగుతుంది, ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు. ఇది పొద్దున విభజన చేసేది సరైన విధంగా ఈ రిజర్వేషన్ పోరాటం లేదా మన రవిచంద్ర గారు అంటారు వచ్చి ఎలక్షన్ లో పోతుందని. ఎక్కడ పోతుంది సార్? 5 ఎలక్షన్ నుంచి ఒకే నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఒకే నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. మరి ఒక రాయలసీమ ఉన్న ఒక దాంట్లోకి ఎందుకు వెళ్దండి? దీన్ని కూడా ఆలోచించాలి, దాన్ని కూడా పరిష్కార మార్గం సూచించాలి అని నేను ఈ రవికిరణ్ గారిని బీజేపీ పార్టీని కానీ దీన్ని కోరుతున్నానని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు అనుకూలంగా ఆలోచించాలి. ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి కాకుండా దేశానికి దృష్టిలో పెట్టుకుని పోరాడాలి. ఈ ప్రభుత్వ విభజన చట్టాన్ని సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. అందుబాటులో ఉండండి సార్. బండారు రామ్మోహన్ గారు మీరు మాట్లాడే మాటల్లో అబ్జెక్షన్ చెప్తున్నారు ఏదో ఒకసారి. రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారు కొంచెం చర్చ ఎలైట్ చేద్దాం. ఏమైందంటే ఎలైట్ చేయకపోతే ఎంపీ చేయకపోతే ఏమవుతుందంటే రక్షణ సత్యం గారికి చాలా వాళ్ళకి గౌరవం ఉంటుంది వారి మీద. వాళ్ళ మొదటి మాత్రం ఏంటి ఉంటుంది, వీటిలో పెరిగినా తగ్గినా ప్రజలకి ఏం సంబంధం కరెక్ట్. కానీ ప్రజలు